సింపుల్గా బ్రేక్ టైంలో పిల్లలు తినడానికి 5 మినిట్స్లో రెడీ అయిపోయే స్నాక్ ఐటెం అయితే చూపించేస్తున్నాను. చాలా ఈజీగా సింపుల్గా చేసేయచ్చు. ఫస్ట్ బాగా పండిన బనానా ఒకటి తీసుకున్నాను, పెద్దది. చిన్నవైతే 2 తీసుకోండి, పెద్దదైతే 1. ఇది మెత్తగా స్మాష్ చేసుకొని ఇందులోనే 1/2 కప్పు షుగర్ యాడ్ చేస్తున్నాను. అలాగే ఒక 1 ఎగ్ యాడ్ చేస్తున్నాను. ఇష్టం లేని వాళ్ళు ఎగ్ స్కిప్ చేసేయచ్చు. ఇందులోనే 1/2 కప్పు మిల్క్ యాడ్ చేస్తున్నాను. అలాగే ఒక 1/2 స్పూన్ బేకింగ్ పౌడర్, ఒక 1 స్పూన్ నెయ్యి వేసేసి మిక్స్ చేసుకొని ఇందులోనే ఒక 1 కప్పు గోధుమ పిండి యాడ్ చేస్తున్నాను. అలాగే టేస్ట్ కోసం, ఫ్లేవర్ కోసం ఇలాచి పౌడర్ యాడ్ చేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకుంటే కలిపేసేసుకుంటే మనం బ్యాటర్ రెడీ. చూసారు కదా, 5 మినిట్స్ కూడా పట్టదు. చాలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు. తర్వాత స్టవ్ మీద పెనం పెట్టేసుకొని ఇందులోనే నేను నెయ్యి అయితే యాడ్ చేస్తున్నాను. నెయ్యి యాడ్ చేసి బ్యాటర్ని ఒకే దగ్గర పోసేస్తే సరిపోతుంది, స్ప్రెడ్ చేయకుండా. లో ఫ్లేమ్లోనే పెట్టాలి. ఫ్లేమ్ కూడా ఒక 1 మినిట్లోనే వెంటనే అనేది మన ఐటెం అనేది రెడీ అయిపోతుంది. వెంటనే టర్న్ చేయకపోతే మాడిపోతుంది, బేకింగ్ పౌడర్ వేసాం కాబట్టి. చూసారు కదా, ఒక 1 మినిట్ అవ్వగానే రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. ఇంతే, సింపుల్గా బ్రేక్ టైంలో పిల్లలు ఇష్టంగా తినడానికి గోధుమ పిండితో ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. మా బాబు ఎప్పుడు 1 అడిగేవాడు, 2 అడిగాడు అనమాట. వాళ్ళ ఫ్రెండ్కి కూడా ఇస్తానన్నాడంట. అలాగే బ్రేక్ఫాస్ట్ కింద కూడా ఇదే తినేసాడు. ఇప్పుడు అర్థమై ఉంటుంది మీకు ఇది ఏంటిది అనేది. బనానా పాన్ కేక్స్ అనమాట. ఈజీగా చేసేసుకోవచ్చు, హెల్తీగా చేసేసుకోవచ్చు ఇంట్లోనే. తర్వాత లంచ్లోకి పులిహోర పెట్టేసేసాను. నచ్చిందా? నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.